ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతర కృషి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. విధి నిర్వహణలో ఉండే పోలీసులు క్రమంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. హెల్త్ క్యాంపును ప్రారంభించిన జిల్లా SP బిందు మాధవ్ సూచన. బీజేపీ ఆధ్వర్యంలో 100 మీటర్ల త్రివర్ణ పతాకం ర్యాలీ. హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు. ఆటో డ్రైవర్స్ కి జీవన భద్రత కల్పించాలి. కాకినాడ నగరంలో ఆటో డ్రైవర్స్ నిరసన ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, వారికి ఆర్థిక తోడ్పాటుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంక్షేమ పథకాన్ని అమలు చేసినందుకు మంగళవారం కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జగన్నాథపురం ఘాటీ సెంటర్ నందు కొండేటి అప్పారావు సెలూన్ షాప్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆర్థిక తోడ్పాటుకు, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్తును, నేడు కూటమి ప్రభుత్వం 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నదని, ఆదరణ పథకం ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాయి బ్రాహ్మణులకు పరికరాలను అందించడం జరిగిందని, నేడు కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తూ ప్రతి దేవాలయ కమిటీల్లో ప్రాధాన్యత కల్పించడం జరిగిందని, దేవాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి 20,000 నుండి 25,000 రూపాయలకు జీతం పెంచడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను నమ్మించి మోసం చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి VVS గోపాలకృష్ణ, కాకినాడ నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు వేపాడ శ్రీనివాసరావు, సెక్రటరీ ఆగిరాడ కృష్ణమోహన్, డాక్టర్ కొమ్మును తాతారావు, వైస్ ప్రెసిడెంట్ తెల్లగ్రాపు ఈశ్వరరావు, ట్రెజరర్ కొండేటి శ్రీనివాసరావు, పేరూరి వీరబాబు, గండ్రెడ్డి శ్రీను, ఉత్తరాపల్లి మధు, కనితి సత్యబాబు, ఆతం వీరభద్రరావు, నేదుకూరి ధనరాజు, తాతిపూడి శ్రీనివాసరావు, సిగటాపుల రామారావు, పైన శ్రీను, ఉమా అచ్యుతరమణ, వాడపల్లి ముసలయ్య, చిలుకులూరి శివప్రసాద్, పాలిక నాని, వెదపూడి కుమార్, మేడిశెట్టి చిన్ని, గెడ్డం పూర్ణచంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కులవృత్తులని నిర్వీర్యం చేస్తారండి. బీసీ కార్పొరేషన్ లేదు, SC కార్పొరేషన్ లేదు, మైనారిటీ కార్పొరేషన్ లేదు, బ్రాహ్మణ కార్పొరేషన్ లేదు, ఏది కూడా లేదు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఈ రోజున చూడండి, నాయి బ్రాహ్మణ్స్కి 150 యూనిట్లు కరెంట్ ఇచ్చేవారండి. కరెంటు వాడకం పెరిగింది అని వాళ్ళందరూ కూడా కోరితే 150 యూనిట్లు 200 యూనిట్లు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 200 యూనిట్లు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున చాలా మంది నాయి బ్రాహ్మణ సోదరులు దేవాలయాల్లో పనిచేస్తారు. ఆ దేవాలయాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా 20,000 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్తే కోరితే 20,000 25,000 రూపాయలు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున మీ అందరికీ చెప్పాలి, ఈరోజు దేవాలయాల్లో కమిటీలు వేస్తారు. దేవాలయాల్లో కమిటీలు వేసినప్పుడు అనేక కులాల్ని ఆ కమిటీలు నియమిస్తూ ఉంటారు.
కానీ ఈ రోజున నాయ బ్రాహ్మణ సోదరులు కూడా దేవాలయాల్లో కూడా వాళ్ళు కూడా ఒక సభ్యులుగా ఉండాలని చెప్పి ఈరోజు ప్రతి దేవాలయం కూడా నాయ బ్రాహ్మణ్ కూడా ఒక సభ్యులుగా నియమిస్తుంది ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఆ విధంగా నాయ బ్రాహ్మణ సోదరులకి గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాయ బ్రాహ్మణ్ అంటే ఏదో చిన్నవాళ్ళు, ఏదో సవరం చేసి జీవిస్తుంటారు అని ఏదో చిన్న కులంగా చూడలేదు ఈ ప్రభుత్వం ఏనాడు కూడా. వాళ్ళ కులవృత్తిని ఆదుకుంది, ఈరోజు ఆర్థికంగా ఆదుకుంటుంది. ఆర్థికంగా ఆదుకోవడం కాకుండా కులాన్ని ఈరోజు దేవాలయాల్లో సభ్యులుగా చేర్చి ఈ రాష్ట్రంలో పెద్ద గౌరవాన్ని నిలబెట్టింది నాయ బ్రాహ్మణ్ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెద్ద గౌరవాన్ని ఇచ్చింది ఈ రోజున. ఆ విధంగా ఈరోజు ఆర్థికంగా బలపరుస్తూ వాళ్ళు గౌరవిస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం. అందుకే ఈ రోజున నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా లోకేష్ గారి చిత్రపటం పెట్టి ఈరోజు పాలాభిషేకం చేస్తారు. నేను కూడా చేస్తాను ఈ రోజున. ఎస్, ఈరోజు ఎవరైతే మేలు చేస్తారో మేలు చేసిన వాళ్ళు మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా ఈరోజు ఆ విధంగా ఈ కులానికి పెద్ద గౌరవం ఇచ్చారు, ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెప్పి పాలాభిషేకం చేస్తారు. ఈ రోజు వారి తరపున, నా తరపున, అందుకే మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉండే నాయ బ్రాహ్మణ్స్ అందరి తరపున, కాకినాడలో ఉండే నాయ బ్రాహ్మణ్స్ తరపున, నా తరపున మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తామని. నిత్యం పని ఒత్తిడిలో ఉండి వారి ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అటువంటి పోలీస్ సిబ్బంది కోసం ట్రినిటీ హాస్పిటల్, గ్రౌస్ క్యాన్సర్ ఫౌండేషన్, రోటరీ క్లబ్ కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, ట్రినిటీ హాస్పిటల్, కాకినాడ రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో కాకినాడ అర్బన్ మరియు రూరల్ పోలీస్ విభాగాల సిబ్బందికి ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, డెంటల్, ఫిజియోథెరపీ, ఆప్థమాలజీ వంటి విభాగాల్లో నిపుణులు వైద్యులు ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సహకారంతో ఈ శిబిరం జరిగింది. పోలీస్ సిబ్బందికి డ్యూటీ భారం ఎక్కువగా ఉండడం వల్ల వారికి సమయానికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయడం కష్టమవుతుందని, ఈ నేపథ్యంలో ఈ శిబిరం ప్రత్యేకంగా నిర్వహించామని క్యాంపు కోఆర్డినేటర్ రిక్కీ గౌటం తెలిపారు. అమెరికా నుండి ప్రత్యేకంగా విచ్చేసిన డాక్టర్ సుష్మా గొరిల్లా ఈ శిబిరంలో తన వైద్య సేవలను అందిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ట్రినిటీ హాస్పిటల్తో అనుసంధానంగా రీసెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. డాక్టర్ సుష్మా మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది తరచుగా ఎదుర్కొనే ఒత్తిడి, అసమయ భోజనం, నిద్రలేమి వంటి కారణాలు దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయని, వారిలో ఆరోగ్య చైతన్యం పెంపొందించడం, ప్రారంభ దశలో వ్యాధులను గుర్తించడం తమ బాధ్యతగా చేపడుతున్నట్లు చెప్పారు. శిబిరం లక్ష్యాలను వివరిస్తూ ప్రారంభ దశలో క్యాన్సర్ను గుర్తించి సమయానికి చికిత్స అందించడం, పోలీస్ సిబ్బందితో ఆరోగ్య పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం, జనరల్, గైనిక్, దంత, కంటి మరియు ఫిజియోథెరపీ వంటి విభాగాల్లో సమగ్ర వైద్య సేవలు అందించడం లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఉచిత మందులు, ఫాలో అప్ చికిత్స ద్వారా నిరంతర ఆరోగ్య సంరక్షణకు తోడ్పాటు అందిస్తున్న ట్రినిటీ హాస్పిటల్ యాజమాన్యం పట్ల పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, వైద్య బృందం, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్వాహకులు భవిష్యత్తులో కూడా ఈ తరహా ఉచిత ఆరోగ్య శిబిరాలను విస్తృత స్థాయిలో కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ సుష్మా గొరిల్లా గైనిక్, జనరల్, డాక్టర్ తన్మయ్ డెంటల్, శ్రీకరణ్ ఆప్థమాలజీ, డాక్టర్ సాగర్ ఫిజియోథెరపీ, డాక్టర్ ప్రవీణ గైనకాలజీ, డాక్టర్ ప్రసన్న జనరల్, డాక్టర్ రామూర్తి జనరల్ విభాగాల్లో తమ సేవలు అందజేయడం జరిగిందని అన్నారు. 8 రోజులు లక్ష్యంగా చేపట్టిన ఈ ఉచిత వైద్య శిబిరాలు ఇప్పటికీ కే గంగవరం, ద్రాక్షారామం, కాజులూరు, కాకినాడ ప్రాంతాల్లో చేపట్టడం జరిగిందని, వీటిపై ప్రజల్లో అనూహ్య స్పందన లభించిందని, బుధవారం కోనసీమ జిల్లా ఎస్పీ ఆహ్వానం మేరకు అమలాపురం పోలీస్ కార్యాలయంలో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ట్రినిటీ హాస్పిటల్, పవరా జంక్షన్, కాకినాడ క్యాంప్ కోఆర్డినేటర్ రిక్కీ గూటం వెల్లడించారు. కాకినాడలో పోలీస్ డిపార్ట్మెంట్స్ కి, రూరల్ అండ్ అర్బన్ పోలీస్ ఫ్యామిలీస్ కి ఈ రోజు మేము క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి హెల్ప్ తో, ట్రినిటీ హాస్పిటల్ పవర్ జంక్షన్ వారి హెల్ప్ తో మేము ఇక్కడ ఆర్గనైజ్ చేసాం. ఇంచుమించు 450 మంది రిజిస్టర్ అయ్యారు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కి. దీంట్లో అవగాహన, స్త్రీలకు అవగాహన చెప్తున్నాము, మెమోగ్రఫీ చేస్తున్నాము, ప్యాప్స్మియర్ చేస్తున్నాము, స్కానింగ్ చేస్తున్నాము. ఇంకా ఏమైనా ఉంటే ఫర్దర్ గా డిటెక్ట్ చేస్తే మేము మా ట్రినిటీ హాస్పిటల్ పవర్ జంక్షన్ తరపున మేము వారికి హెల్త్ కి సహకరిస్తాము. అది క్యాన్సర్ అయినా వేరే వేరే డిపార్ట్మెంట్స్ అయినా. ఈ రోజు దీంట్లోని మనకి జనరల్ వచ్చారు, దీంట్లోని ఆర్థోపెటిక్ వచ్చారు, ఫిజియోథెరపీ వచ్చారు, దీంట్లోని మనకి ఐ వచ్చారు,
దీంట్లోని మనం గైనకాలజిస్ట్ మేడమ్స్ వచ్చారు, హాస్పిటల్ ఎంతో మందికి సహకరిస్తున్నారు దీనికి. ఈ రోజు ఇక్కడ ఎస్పీ ఆఫీసర్ చేసిన తర్వాత రేపు అమలాపురంలో మేము చేస్తున్నాము. అమలాపురం పోలీస్ డిపార్ట్మెంట్ కి అక్కడ వారి ఎస్పీ గారి సహకారంతో అమలాపురంలో చేస్తున్నాం. భారతీయ జనతా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు కాకినాడ వెస్ట్ మండలం ఇన్ఛార్జ్ దొడ్డి వీరేంద్ర అధ్యక్షతన హర్ఘర్ తిరంగా వెస్ట్ మండల ఇన్ఛార్జీలు చెల్లూరు సత్యనారాయణ, కర్నూలు ప్రసాద్ల ఆధ్వర్యంలో తిరంగి ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ సీనియర్ నాయకులు పైడ కృష్ణమోహన్, బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ పిఆర్ కళాశాల విద్యార్థులు 100 మీటర్లు గల త్రివర్ణ పతాకాన్ని కాకినాడ మెయిన్ రోడ్ మీదుగా సినిమా రోడ్ కళాశాల వరకు ర్యాలీలో సుమారుగా 500 మంది అధిక సంఖ్యలో బాలికలు బాలురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కార్పొరేటర్ సాలగ్రాం లక్ష్మీప్రసన్న, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పెన్నెం శ్రీదేవి, గూటూరు పద్మ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జ్యోతుల రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి, సాలగ్రామ సర్వేశ్వరరావు, చెక్కా రమేష్, పేరూరి మాధవి, గొల్లపల్లి శివ, పైడ వెంకటనారాయణ, పైడమళ్ళ చరియన్, కర్రి అర్జున్, మండపాక సూర్యనారాయణమూర్తి, రామస్వామి యాజులు, కె రాజ్కుమార్, గానాల భాగ్యలక్ష్మి, త్రినాథ్ దేవ్, దొడ్డి అప్పలరాజు, దొడ్డి పైడిరాజు, నక్కాదేవి, చల్లంగి వెంకటరమణమ్మ, కాకి సుబ్బారావు, పోడిబుజ్జి, పాటోజు సునీత, చప్పాడ సూర్యకుమారి, వాసంశెట్టి వెంకటేష్, కూటమి నాయకులు చింతలపూడి రవి, గదుల సాయిబాబా, రెడ్డం సత్యబాబు, పొంగ బుజ్జి, బచ్చు కృష్ణ, బొల్లోజు సూరిబాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరంగ యాత్రలో భాగంగా ప్రతి మండలంలోని కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరుగుతూ ఉంది. ఆగస్టు 15వ తేదీన మనం ఏదైతే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటామో దానికోసం అని చెప్పేసి 13, 14, 15 తేదీల్లో ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పేసి జాతీయ పార్టీ మనందరికీ పిలుపునిచ్చడం జరిగింది. దాన్ని మనందరం కూడా ఆచరిద్దాం. అదేవిధంగా జాతీయ భావం ఎలా అయితే పెంపొందించుకోవాలనేటువంటిది ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు భాగస్వాములవి మనం మన జాతీయ జెండాని అందరికంటే ఎక్కువగా శ్రేష్ఠ భారత్ అనేటువంటి స్థాయిలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి యాక్టివిటీని మనందరం కూడా మద్దతు తెలుపుతూ తిరంగా ర్యాలీని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జాతీయ పార్టీ పిలుపు మేరకు గ్రామాన వాడల ప్రతి వార్డులోనూ కూడా మూగువెన్నెల జెండా పట్టుకుని యాత్ర జరిపి ప్రజల్లో జాతీయ భావం పెంపొందించడానికి భారతదేశాన్ని అన్ని వేళలా కాపాడుతున్న సైనికులకి మద్దతు తెలపటానికి ఈ యొక్క తిరంగా యాత్ర జరుపుకోవటం జరుగుతున్నది. ఈ యాత్ర వల్ల ప్రజల్లో ఒక జాతీయత, ఐక్యత ఏర్పడి దేశాభివృద్ధికి మోడీ చేస్తున్న కృషికి మద్దతు తెలపాలని కూడా కోరుకుంటూ ఈ యాత్ర జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మన ప్రాంత అభివృద్ధి ఈ యొక్క పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఈ యొక్క ఏదైతే హర్ తిరంగా యాత్రలు చేసుకుంటున్నాం, ఈ హర్ తిరంగా యాత్రల ద్వారా మన యొక్క ఐక్యతను చాటుకోవడమే కాకుండా దేశభక్తిని పిల్లల ద్వారా కూడా మనం పిల్లల యొక్క స్కూళ్ళ ద్వారా కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ యాత్రలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తించుకోవాలి, మనం వినాయక చవితి కానీ లేకపోతే ఆగస్టు 15 కానీ ఇవన్నీ కూడా ప్రతి ఇంటి ఆధారంగా ప్రతి బడి ఆధారంగా జరగాలనే విషయం మనం అందరికీ తెలియజేయాలని కూడా కోరుతున్నాం. పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు మరి కాకినాడ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ ప్రముఖులు, ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్న మోదీ గారి నాయకత్వంలో మన కాకినాడలో భాగంగా ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రలో భాగంగా మనకి 400 మంది పిఆర్ గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు పెద్ద జెండా 100 అడుగుల జెండాని 100 మీటర్ల జెండాని దీన్ని ఒక యాత్రపూర్వకంగా చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వదేశీ వస్తువులు ప్రోత్సాహము, జాతీయ సమైక్యత, అదే మన యొక్క మోడీ గారి నినాదము. దాంట్లో భాగంగా ఈ కాకినాడ ప్రజలందరూ కూడా ఈ తిరంగ యాత్ర జరుపుకుంటున్నాము. దాంట్లో పిఆర్ కాలేజీ తరఫున పాల్గొన్నందుకు నేను మరొకసారి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జీవన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ ప్యాసింజర్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. బాలాజీ చెరువు సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం సిఐటియు సారథ్యంలో కాకినాడ స్మార్ట్ సిటీ ప్యాసింజర్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకత్వంలో వివిధ ఆటో స్టాండ్లకు చెందిన ఆటో డ్రైవర్లు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం
మంగళవారం ధర్నా శిబిరంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ, అసోసియేషన్ అధ్యక్షుడు నురుకుర్తి సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ ఆటోలకు ముఖ్య ప్రయాణికులు మహిళలేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కొత్త విధానం తీసుకుని వచ్చేటప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందో ముందుగానే ఆలోచించాలని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే ఆటో డ్రైవర్లకు జీవనానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, నగర ప్యాసింజర్ ఆటో యూనియన్ నాయకులు తాతిపూడి మూర్తిలు మాట్లాడుతూ ర్యాపిడో వల్ల కూడా డ్రైవర్లు నష్టపోతున్నారని, ప్రభుత్వం వారే ఒక యాప్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇన్సూరెన్స్, ఫిట్నెస్ చలనాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావుకు వినతిపత్రం సమర్పించగా ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు నక్కా కృష్ణ, కోయిరాజు, పెంకే చంద్రరావు, చక్కల దుర్గాప్రసాద్, ఎం అప్పారావు, కె నాగేశ్వరరావు, కొండ్రు శ్రీను, ముత్యాలు, భాష, కంచు శ్రీను, రవిచంద్ర, వెంకటేశ్వరరావు, ఇల్లంకి శ్రీను, కొండబాబు, రాజు, సత్యనారాయణ, లక్ష్మణ్, సింహాద్రి, అప్పారావు, నాగరాజు, రత్నకుమార్, బుజ్జి, కేశవులతో పాటు సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, కో కన్వీనర్ పల్లవల వీరబాబు, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రయాణ సౌకర్యం అంటే ఒక ఆర్టీసీ బస్సులో ఒక మహిళ ఎక్కిన తర్వాత ఆవిడకి కావాల్సిన చోట ఆర్టీసీ డ్రైవర్ ఆ బస్సు ఆపలేడు. ఆ పైన ఆటో వాళ్ళ చేయగలదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఆటో వాళ్ళను ఉపయోగించుకుని వాళ్ళకి నెలకి ఇంత అని చెప్పి కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వండి. మహిళల్ని ఎక్కడెక్కడ దింపాలో, ఏ ఊళ్ళో దింపాలో చెప్పండి. ఆ ఏర్పాటు అంతా కూడా చేస్తారు. మరో పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఓలా, ఉబరు, ర్యాపిడో ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి ఏంటంటే జీవనభూతి తగ్గిపోయింది. ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రభుత్వమే సొంతంగా ఒక యాప్ని తయారు చేయాలి. అప్పుడు ప్రభుత్వం ఆటో వాళ్ళకి సహకరించినట్టు ఉంటుంది, ప్రజలకు కూడా సహకరించినట్టుగా ఉంటుంది. మరొకటి ఏంటంటే ఫిట్నెస్ అనేటువంటిది ఈ రోజున ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏం జరుగుతుందంటే ఈ బండి తీసుకెళ్తున్నాడు, ఆ రోజు పని జరగకపోతే మరుసటి రోజుకి వాయిదా వేస్తున్నాడు. మొదటి రోజు చల్లనా కట్టాలి, మళ్ళీ రెండో రోజు మూడో రోజు వెళ్తే మళ్ళీ ఇంకోసారి చల్లనా కట్టాలి. ఇదంతా ఎక్కడ సాధ్యం? ఈ మధ్యన రోడ్డు రవాణా కార్మికుల అఖిల భారత మహాసభ నేలలో జరిగింది. నేను వెళ్ళాను. అక్కడ ట్రాన్స్పోర్ట్ బోర్డులు ఉన్నాయి. దాంతోపాటు మధ్యప్రదేశ్లో ఉంది, బీహార్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో లేదు. ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. డ్రైవర్కి యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కల్పించాలి. ఆ రకంగా ఇతర రాష్ట్రాలు చేస్తున్నారు. యాక్సిడెంటల్ డెత్ జరిగితే 10 లక్షలు ఇస్తున్నారు. డ్రైవర్ పిల్లలకు చదువుకోవడానికి స్టైఫండ్ ఇస్తున్నారు. యాక్సిడెంట్లో కాలు చెయ్యి విరిగితే సౌకర్యం అందజేస్తున్నారు. ఈ పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉందనేది ఇక్కడ పాయింట్ కాదు, కానీ డ్రైవర్ల సౌకర్యం కోసంగా ఈ పనులన్నీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సమస్యల మీద చర్చించడం కోసం ఈ నెల 24వ తారీఖుని ఒంగోలులో ఒక రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుంది. ఈలోపే పరిష్కారం చేస్తే సంతోషం, లేకపోతే రాష్ట్ర స్థాయి కార్యాచరణ ఆనందిస్తున్నాం. కాకపోతే ఆ పథకం ద్వారా వారు లబ్ధి పొందుతున్నారు, మా జీవనాధారం కోల్పోతున్నాం. ఎందుకంటే 100కి 70% మంది ఆడవాళ్ళే ఆటోలో ప్రయాణిస్తూ ఉంటారు. మేము వారి మీదే ఆధారపడి పొందుతున్నాం. ఈరోజు ఆ పథకం పెట్టడం వల్ల మేము చాలా నష్టపోతున్నామండి. అందుకని ప్రభుత్వం ఫస్ట్ మా మీద దృష్టి పెట్టి మరి మేము నష్టపోయే వాళ్ళకి మాకు ఏ విధంగా ఆదుకోవాలి అది ఫస్ట్ ప్రభుత్వం ఆలోచించాలండి. ఎందుకంటే మేము ఆటో ఫైనాన్స్ కట్టుకోవాలి, ఇంటి కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. అయితే మాకు ఇప్పుడు వచ్చే ఆదాయమే 500 రూపాయలు వస్తుంది. మాకు డీజిల్ పోగా ఇప్పుడు 500 కాదు కదా, ఇప్పుడు 200 కూడా రావడం కష్టమైపోతుంది. ఈ పథకం ఆగస్టు 15 అమలైతే మరి ఆగస్టు 15 మన స్వతంత్రం వచ్చిందని సంతోషించాలో, మా జీవనాధారం పోతుందని చెప్పి మేము బాధపడాలో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నామండి. అందుకని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అర్జెంటుగా మమ్మల్ని మా బాధలను ముందు తీర్చాలండి. మా బాధను తీర్చిన తర్వాత పథకానికి మేము కూడా తోడ్పడతాం. ఈ రోజున ఆర్టీసీ ప్రైవేటీకరణకి చాలా బస్సులు తీసుకుంటాం, ప్రైవేట్ బస్సులు. అదేవిధంగా మా ఆటోలు కూడా తీసుకుంటే మేము కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మాకు నెలకి 20,000 రూపాయలు ఇస్తే ఇంధనం ఇచ్చి మాకు 60 కిలోమీటర్ల పర్మిషన్ ఉంది కాబట్టి మేము కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు మాట చెప్పారు, నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి. నాకు 2 పిల్లలు, వాళ్ళకి నిరుద్యోగ వృత్తి రావట్లే. కానీ ఇప్పుడు నేను కూడా నిరుద్యోగం అయిపోతానండి. ఆ లేబర్గా పోషించుకోను. అందుకని నిరుద్యోగ వృత్తి నాకు కావాలి. లేదంటే నాకు 5,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. మాకు ఏదో ఒక ఆధారం చూపించండి. ముందు మా బతుకేదో చూడండి. ఎందుకంటే ఇప్పటికే చెప్పారు కదండి మా సారు,
ఈ ర్యాపిడో వల్ల ఈ యొక్క ఆన్లైన్ బుక్ చేసుకున్న రావడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం. దానితో ఏమో ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తారండి. ఆన్లైన్ మన బ్రేకులు ఫిట్నెస్ వాళ్ళు ఏమో ఒక రోజు అయిపోవలసింది వాళ్ళ ఆదాయం కోసం 2-3 సార్లు తిప్పిస్తున్నారండి. దానివల్ల మేము చాలా నష్టపోతున్నామండి. భారతదేశంలో అతిపెద్ద వెండి ఆభరణాల బ్రాండ్ షోరూమ్ అయిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్ షోరూమ్ ఇప్పుడు మన కాకినాడలో అత్యంత వైభవంగా ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి నిధి అగర్వాల్ పాల్గొని సందడి చేశారు. ముందుగా షోరూమ్ సీఈఓ ఇమ్మడి సునీత, ప్రముఖ నటి నిధి అగర్వాల్ చేతుల మీదుగా గొప్ప ప్రారంభం జరిగింది. నటి నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్స్ 11వ షోరూం తాను ప్రారంభించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే ఈ షోరూంలో మగవాళ్ళ అందాలకు కావలసిన అన్ని రకాల మోడల్స్ సిల్వర్ జ్యువెలరీ అందుబాటు ధరల్లో లభిస్తుందని, ఈ షోరూంలో ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా అన్ని రకాల నగలు అందుబాటు ధరల్లో ఉంటాయని ఆమె తెలిపారు. సీఈఓ ఇమ్మడి సునీత మాట్లాడుతూ మీ షోరూంలో అద్భుతమైన వెండి ఆభరణాలకు దేశంలోనే అగ్రగామిగా నిలిచిన అత్యుత్తమ హస్తకళా సృజనాత్మకతకు ప్రసిద్ధి చెందిన ఈ బ్రాండ్ సాంప్రదాయం, ఆధునికతను మిళితం చేసే డిజైన్లతో బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీలో ప్రత్యేకత కలిగి ఉంటుందని ఆమె తెలిపారు. ఇమ్మడి రమేష్ భారతదేశంలో అతిపెద్ద బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ను ప్రదర్శించడం పట్ల ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో మేము గర్విస్తున్నామని, నేటి మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న వర్గాలలో ఒకటైన బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీకి పెరుగుతున్న ఆదరణను తీర్చడానికి ఈ అసాధారణ షోరూం ప్రత్యేకతతో రూపొందించబడిందని, ఈ శాఖతో సాటిలేని కళాత్మకతను అందించే మా వారసత్వాన్ని మరింత బలోపేతం చేయాలని వారసులుగా తాము అంతా లక్ష్యంగా పెట్టుకున్నామని, కాకినాడ బ్రాంచ్ అసాధారణమైన వెండి ఆభరణాలను అందిస్తుందని, ప్రత్యేక సందర్భాల్లో స్టేట్మెంట్ పీస్లను కోరుకునే ఎవరికైనా ఇది ఒక స్టాఫ్ గమ్యస్థానంగా మారుతుందని, ఈ ప్రారంభంతో ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ పరిశ్రమలో బెంచ్ మార్కులను సెట్ చేస్తూనే ఉందని, దాని పోషకులకు గొప్పతనం అధునాతనం అందిస్తోందని ఆయన తెలియజేశారు. అలాగే తమ షోరూం ప్రారంభించడానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీడియా అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఈ మాది 11 స్టోర్ ఓపెనింగ్కి వచ్చడానికి నాకు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ కాకినాడ ఐ థింక్ ఫస్ట్ టైం వస్తున్నారు. సో నాకు చాలా నచ్చింది, మళ్ళీ రావాలి కాకినాడ. అండ్ ఈ మాది స్టోర్లో కలెక్షన్స్ చాలా బాగుంది. ఇట్స్ గోల్డ్ జ్యువెలరీ బట్ సిల్వర్ జ్యువెలరీ ప్లేటెడ్ విత్ గోల్డ్. సో అఫోర్డబుల్గా ఉంది, డిజైన్స్ కూడా చాలా బాగుంది. సో డూ కమ్ అండ్ షాప్ హియర్. And Ramesh garu and Sunita garu, Rakesh garu, Rajesh garu, they're all a part of the company and chala rich looking store undi. So and owners kuda chala I think very nice people. So it's really lovely to be here today. And they have a special collection and special offers. They have a Victorian jewelry also, South Indian jewelry kuda undi. So range collection. Ratha and Raka. And మీరందరికీ చాలా నచ్చుతుంది. ఈ జ్యువెలరీ ఏంటంటే ఎవరైతే గోల్డ్ స్మిత్ తయారు చేస్తున్నారో వారి చేతనే గోల్డ్ బదులుగా మనం సిల్వర్ వాడతాము. సేమ్ టు సేమ్ వాటిలో వాడే స్టోన్స్ కానీ, బీడ్స్ కానీ, పల్స్ కానీ సేమ్ వాడి టోటల్ హ్యాండ్ క్రాఫ్టింగ్తో తర్వాత మనం గోల్డ్ పాలిష్ 22 క్యారెట్ గోల్డ్ పాలిష్ చేసి అందులో అందుబాటులోకి తెచ్చాము. సేమ్ టు సేమ్ గోల్డ్ లాగుండేది ఇప్పుడు గోల్డ్కు మించి ఉంటున్నాయి. మన దగ్గర 70,000 డిజైన్లతో ముందుకు వచ్చాము. తక్కువ అమౌంట్తో అమౌంట్ అనేది చాలా విలువైనది కాబట్టి దాన్ని సేవ్ చేసుకోవడానికి, మరియు మార్కెట్లో గోల్డ్ ప్రైస్ పెరిగినంగా మనకు సేఫ్టీ వైజ్ కూడా సిల్వర్ జ్యువెలరీ వాడవలసి వస్తుంది. తక్కువ అమౌంట్తో ఎక్కువ డిజైన్లు వస్తున్నాయి. మీరు ఒక వెడ్డింగ్కి సంబంధించి గోల్డ్లో తీసుకోవాలంటే 1 crore 2 crores అయితే మనకు అదే జ్యువెలరీ బిలో 10 lakhsలో 7 వారాల నగలతో పాటు వెడ్డింగ్ జ్యువెలరీ కూడా మనకు వస్తుంది. మీరు ఒకసారి తప్పకుండా విజిట్ చేయాలి. కాకినాడ ప్రజల కొరకు మనము వాళ్ళ ఏం కావాలి, మీరు కాకినాడకు వస్తున్నారు మాకేంటి లాభమని చాలామంది కస్టమర్లు మాకు మెసేజ్ చేశారు. వారి కోసము మనము 1 lakh పర్చేజ్ చేస్తే 50,000 రూపాయల విలువైన జ్యువెలరీ ఇస్తున్నాము. 50,000 పర్చేజ్ చేస్తే 25,000, 25,000 పర్చేజ్ చేస్తే 12,500. సరే మేము 10,000 చేస్తే ఎలా అని చాలామంది అడిగారు. 10,000 చేసిన కూడా వాళ్ళకు మన హైదరాబాద్ పల్స్ అంటే ఫేమస్, ఆ పల్స్ మాల ఒకటి ఇస్తున్నాము. తప్పకుండా కస్టమర్ దేవుళ్ళందరూ ఇది వినియోగించుకో. నెక్స్ట్ వైజాగ్, గుంటూరు, భీమవరం అండ్ నెల్లూరు, బెంగళూరులో 2 షోరూమ్లు ఆల్రెడీ అయిపోయింది. 3వ షోరూము
జయనగర్లో రాబోతున్నాము. తిరుపతి ఆల్రెడీ గుంటూరుతో వర్క్ కూడా స్టార్ట్ అయింది దగ్గరలో. విజయవాడ కూడా మీ అందరికీ తెలుసు, విజయవాడలో కూడా మంచి ఓపెనింగ్ అయింది. చాలామంది కస్టమర్ కూడా చాలా హ్యాపీ మెసేజ్ పెడుతున్నారు. మీ కాకినాడ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇందులో ముఖ్యంగా మెన్స్కు టెన్షన్ ఫ్రీ, ఉమెన్స్కి కూడా మంచిగా ఆహారం తీసుకొస్తే సేఫ్టీ వైజ్గా నెంబర్ ఆఫ్ డిజైన్స్తోని, ఒక డిజైన్ కాకుండా ఒక డిజైన్. మళ్ళీ ఇందులో మీరు ఎనీ టైం ఎక్స్చేంజ్ చేసుకోదలుచుకుంటే 55% మనం రిటర్న్ ఇస్తున్నాము ఎక్స్చేంజ్లో. అది కూడా మీకు చాలా విలువైంది. ఇప్పుడు మనం ఒక ₹1,00,000 50 శారీ కొంటాము, వన్ టైం కొంటే మళ్ళీ నో రిటర్న్. ఇమ్మడి అట్లా కాదు, మీకు ఎప్పుడు రిటర్న్ ఉంటుంది. ఎనీ టైం డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. తప్పకుండా మీ కస్టమర్ దేవుళ్ళది ఎప్పటికీ మీ బ్లెస్సింగ్ మా ఇమ్మడిపై ఇట్లే ఉండాలి. మనం నెక్స్ట్ ఈ ఇయర్లో 25 షోరూమ్స్ కంపల్సరీ చేస్తాము. ఇది 11th షోరూము. 7 షోరూమ్స్ ఆల్రెడీ వర్క్లో ఉన్నాయి. ఈ 2 monthsలో 7th షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము. ఇదే కాకుండా పక్కా చెప్తున్నాను, 5 yearsలో మన ఇమ్మడి 100 షోరూమ్ రాబోతుందని. ఓన్లీ ఇండియాలో కాదు, ప్రపంచం దేశాల్లో యూఎస్లో వచ్చారు, అతి త్వరలో కెనడా, సింగపూర్. మన ఎవరైతే ఇండియా ప్రజలు ఎక్కడ ఎక్కువ ఉన్నారో అన్ని దేశాలకు మనది రాబోతుంది. అది కూడా మనకు ఇండియాకు ఒక గర్వకారణమే. మీరందరి సపోర్ట్తోని మీడియా మిత్రులు ఎక్కడైనా మాకు మీడియా వాళ్ళు కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. రియల్గా చెప్పాలంటే మీడియా లేకపోతే మనం ఎవరమో ఎవరికి తెలియదు. వీళ్ళందరూ కోఆపరేషన్తోనే మనం ముందుకు వస్తున్నాం. మీ మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్. మరియు ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ అడిషనల్ సెంట్రల్ PF కమిషనర్ పి వీరభద్ర స్వామి పిలుపునిచ్చారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజ్ సెమినార్ హాల్లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి రాజమండ్రి రీజనల్ PF కమిషనర్ 2 ఆఫీసర్ ఇన్ఛార్జ్ కె వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా ఆంధ్రప్రదేశ్ అడిషనల్ సెంట్రల్ PF కమిషనర్ పి వీరభద్ర స్వామి ముఖ్య అతిథిగాను, ఆదిత్య డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ BVL నాయుడు గౌరవ అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. సందర్భంగా వీరభద్ర స్వామి, వెంకటేశ్వర్లు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ఇండస్ట్రీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. కమిషనర్ స్వామి సార్, ఆంధ్రప్రదేశ్ has 4 regional offices, Guntur, Kadapa, Rajahmundry and Visakhapatnam. And sir is administrative in charge of all these 4 offices. Under Rajahmundry, we have 3 district offices. One where we are here, Kakinada, Bhimavaram, and then Eluru. Sir, on behalf of Rajahmundry, I would like to thank and invite this August occasion of campaign from awareness program about PMVBRY, sir. We are glad you are here to emphasize the benefits and also motivate the people who have gathered here. I would like to give more details about this function, sir. We have majority employers are from oil industry, aqua industry, and few rice mills, a few contractual establishments, sir. And I was told majority of the gathering is senior management, where they would take away the message that we are trying to pass it on today. Thank you so much for being here today with us, sir. I would like to request you to have a small brief about today's meeting. Just I will take through this.
good price benefit will be given. Apart from member pension, there is a widow pension and children pension also. In case of death of the employee while in the service, insurance is paid, which is minimum 2.5 lakhs to 7 lakhs. And in the case of death, widow pension and children pension, 2 children pension. Widow pension is approximately half of the salary drawn by the member. These benefits are provided under the scheme, and it is obligation on the employer who are engaging 20 or more employees is required to register under the provisions of the Act. If there are less than 20 employees, voluntarily can come for registration with the majority of the employees agreeing for deposit of the Provident Fund. Having covered under the Provident Fund, employer is required to deposit contributions regularly through ECR. We call it as the electronic churn and return. Every month, he has to deduct 12% of the employee share and matching contribution of the 12% from the employee. And employer is also required to enroll new employees joining in the fund. It is the duty to extend the benefit to each and every employee. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుదిశలా వ్యాపింపచేసిన యుగ పురుషుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని సినీ నటుడు నారా రోహిత్, మంత్రి వాసంశెట్టి సుభాష్లు పేర్కొన్నారు. తెలుగు ప్రజల గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ప్రముఖ సినీ నటులు, యువ నాయకులు నారా రోహిత్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్లు మంగళవారం ఆవిష్కరించారు. రామచంద్రపురం బైపాస్ రోడ్ సెంటర్లో పసలపొడి వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సత్యం వాసంశెట్టి, ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం సుమారు 9 లక్షలు వెచ్చించి ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆవిష్కరణ అనంతరం నారా రోహిత్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపచేసిన నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహం ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కూటమి పాలన సాగుతుందని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అందిస్తున్నారని అన్నారు. రామచంద్రపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చి రికార్డు సృష్టించిన మహానేతగా అభివర్ణించారు. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడుగా అన్ని రకాల పాత్రలు పోషించిన మహానటుడుగా కీర్తింపబడ్డారని అన్నారు. కిలో ₹2 పథకం, పేదలకు పింఛన్ వంటి పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర పాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని, ఆయన చేసిన సేవలు చిరకాలం నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, గంధం పల్లంరాజు, కూటమి పార్టీ నాయకులు, మహిళా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం నారా రోహిత్ను, మంత్రి సుభాష్ను, శిల్పి వడియార్ను కూటమి నాయకులు సత్యం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, జనసేన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ పేర్కొన్నారు. చేనేత మగ్గాలకు 200, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును, సంవత్సరానికి ₹25,000 చేనేత భరోసాను ప్రకటించడం పట్ల పిఠాపురం నియోజకవర్గ చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు చేనేత కార్మికులతో కలిసి మర్రెడ్డి శ్రీనివాసరావు, సూరిశెట్టి జయకృష్ణ క్షీరాభిషేకం చేశారు. ఇది మంచి ప్రభుత్వమని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సూరిశెట్టి జయకృష్ణ చేతుల మీదుగా మర్రెడ్డి శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సూరిశెట్టి జయకృష్ణ, మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అనంతరం చేనేత కార్మికులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఎన్నో హామీలు ఇస్తున్నారు. ఆ హామీల్లో భాగంగానే ఈవేళ మామూలు ఇళ్లలో ఉన్న మగ్గాలకి 200 యూనిట్లు, మరమగ్గాలకి 500 యూనిట్లు, అదేవిధంగా చంద్రన మన చేనేత హస్తం కింద ₹25,000 కూడా ప్రభుత్వం ప్రకటించింది. చాలా చాలా సంతోషం.
ఎందుకంటే అదేవిధంగా వీరికి 50 సంవత్సరాలకి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీరు జీవన విధానం మారిన పరిస్థితులు, ఈ పవర్ లూమ్స్ మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో 10,000కి 5,000కి తయారయ్యేటువంటిది ఒక చీర ఈవేళ అనేక పని దినాలు వెచ్చిస్తే కానీ ఇది కావటం లేదు. ఈ పవర్ లూమ్స్ తోటి పోటీ తట్టుకోలేక వీరంతా కూడా ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు. వీరికి బాసటగా నిలబడడానికి ప్రభుత్వం ఈ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముందు నుంచి ఒకటే చెప్తున్నాం, ఇది చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే ఏ వర్గాల్లో అయితే ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ గుర్తించి వారికి ఏ రకంగా చేయూతనిస్తే మన నిలదొక్కుంటారన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈవేళ నిజంగా 500 యూనిట్లు అంటే ఆ రేంజ్లో ప్రమాదమి 4,000 రూపాయల బిల్లు వచ్చే పరిస్థితి. అదేదో చిన్న ఆశ బాసటగా వారందరికీ నిలబడుతుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు సాధారణ మొగ్గాలకి 200 యూనిట్లు, మరో మొగ్గాలకి 500 యూనిట్లు చొప్పున విద్యుత్ ఉచితంగా ఇవ్వడం ప్రకటించడం ఎంతో మా నేతలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా నేతనేసే కార్మికుడికి 25,000 రూపాయలు సంవత్సరం నేతన్న భరోసా కింద ఇచ్చే కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా మనకు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నేతలు అంటే ఎంతో గౌరవంతో, ఎంతో ప్రేమాభిమానులతో వారు అడ్వర్టైజ్మెంట్లు చేస్తే అనేక కోట్ల రూపాయలు వస్తాయి. దాన్ని కాదనుకుని నేతలు బాగుండాలి, మన సమాజాన్ని ఒక నూలు పోగుతూ వస్త్రం చేసి మనుషుల యొక్క మాన ప్రాణాలు కాపాడే వృత్తి నేతను దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తే వారికి ఒక విధంగా భరోసా కల్పిస్తారని కూడా వారు 2019లో కూడా నేతలకి బ్రాండ్ అంబాసిడర్ కూడా వ్యవహరించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మా నేతల పక్షాన కూడా ఎంతో థ్యాంక్స్ కూడా చెప్పుకున్నాం. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ప్రతి ఏటా దేశ ప్రధాని హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు తెలిపారు. గాంధీనగర్లో మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి అగస్తా కళాశాల కరెస్పాండెంట్ డొడిపట్ల నాగేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం 78 మీటర్ల జాతీయ జెండాతో భారతమాతకి జై, మాతరం మాతరం వందే మాతరం, నవ్యాంధ్రప్రదేశ్కి జై బోలో నినాదాలతో కాలేజీ విద్యార్థులతో కలిసి గాంధీనగర్లో పలు వీధుల్లో హర్ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ముఖ్య అతిథులుగా జాతీయ జెండా పట్టుకుని ర్యాలీగా బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో అన్ని చోట్ల హర్ఘర్ తిరంగా యాత్రలు జరుగుతున్నాయని అన్నారు. కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ సమితితో భావాలను కలిగి ఉండాలని, ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, అగస్తా కళాశాల ప్రిన్సిపల్ డొడ్డుపట్ల నాగేశ్వరరావు, మాలకొండయ్య, గోడి వెంకట, కరి సత్యనారాయణ, యార్లగడ్డ రామ్కుమార్, కొండల సాయికుమార్, ఏడిది కృష్ణ, మాజీ కౌన్సిలర్ గరిమెళ్ల శర్మ, కందాల రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్స్ పంచిపెట్టారు. వారిని అభినందించారు. సెంట్రల్ మండలంలో 38, 39, 41 డివిజన్లో హర్ఘర్ తిరంగా యాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి పలువురు పాల్గొన్నారు. ర్యాలీలో అగస్త్య విద్యాసంస్థలు పిల్లలు, కరస్పాండెంట్ గారు మరియు స్టాఫ్ కూడా పాల్గొనడం జరిగింది. భారీ సంఖ్యలో లోకల్స్ కూడా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేశారు. ఈ హర్ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగేటువంటి కార్యక్రమాలు ప్రతి చోట, ప్రతి మండలంలోనే కూడా యాత్ర జరగాలి అనేటువంటిది జాతీయ పార్టీ మనకిచ్చినటువంటి పిలుపు, భారతీయ జనతా పార్టీ తరఫున. అదేవిధంగా 15వ తారీఖు లోపు ప్రతి ఒక్కరి ఇంటిపైన కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కుటుంబ సభ్యులతో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దాన్ని మనం పండుగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి మీ అందరం కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. హర్ఘర్ తిరంగా అనే ఎటువంటి కార్యక్రమాలను తీసుకోవడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుంటారని, జాతీయభావాన్ని రేకెత్తించుకోవడానికి మనం చేసే ప్రయత్నంగా ప్రతి ఒక్కరూ దీన్ని స్వాగతించి అందరూ కూడా వారి ఇంటిపైన తప్పకుండా జాతీయ పతాకాన్ని 15వ తేదీన ఆవిష్కరించాలని తెలియజేస్తూ 41వ మండలంలో మన గోడి వెంకట సత్యవతి గారి ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఒక మండలంలో చాలా గొప్పగా హర్ఘర్ తిరంగా ఉన్న కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. అలాగే ప్రతి మండలంలో కూడా ఈ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకుని ఇలాగే ఘనంగా హర్ఘర్ తిరంగా అనేది అందరూ చేయాలని, మన భారతదేశ భక్తిని అందరికీ సాటి చెప్పాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ యొక్క హర్ఘర్ తిరంగా అనేది సంకల్పించారో అది అందరం కూడా మనం తూజా తప్పకుండా అందరూ ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహించాలని కోరుతూ అందరికీ తెలియజేస్తాం. చిన్నప్పటి నుండి విద్యార్థుల్లో
దేశ సమైక్యత భావన వెల్లుబుకే విధంగా ఈ హరఘర్ తిరంగ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా మాత్రం వందే మాత్రం అంటూ నినదించారు. అలాగే ప్రతిష్టాత్మకమైన గాంధీ పార్క్ అంటే అఖిల భారత కాంగ్రెస్ సమావేశం నిర్వహించిన గాంధీ పార్క్ చుట్టూ ఈ కార్యక్రమం జరగడం చాలా గొప్ప విషయం అని భావిస్తున్నాను. 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి పూర్తయిన సందర్భంగా 78 మీటర్ల ఈ జాతీయ పతాకాన్ని అగస్త్య కాలేజీ నుండి గాంధీ పార్కు, అలాగే మార్కెట్టు, అలాగే ఒక సుమారు 2 కిలోమీటర్ల మేర జరగడం చాలా సంతోషం. సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఎలియ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. ఇవాళ మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి, విద్యార్థులకు జాతీయ భావన రావాలి. మనందరికీ కులాలు ఏవైనా మనం అందరం భారతీయులు అనేటటువంటి ఆలోచన రావాలి. జాతీయ జెండా ఒక చేత పట్టుకొని మన యొక్క హిందూ జెండా మరొక చేత పట్టుకొని మనం అందరం కూడా రోడ్డు ఎక్కి మన యొక్క ఐక్యతను చాటుకోవడం కోసం కొన్ని పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇవాళ మనం స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ గారి కళలను మనం ముందుకు తీసుకెళ్తూనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తు చేసుకోవాలి, అల్లూరి సీతారామరాజు గారిని గుర్తు చేసుకోవాలి. మరొక విధంగా ఛత్రపతి శివాజీని కూడా మన యొక్క వారసులుగా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా మన యొక్క వారసత్వాన్ని ప్రకటించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యువతకు లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు, మాదక ద్రవ్య దుర్వినియోగంపై అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ తెలిపారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర ఐఈసీ క్యాంపెయిన్ 2025 ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్దకు సాగింది. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ ఐ ప్రభాకర్, వివిధ శాఖాధిపతులు, జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి అధికారి పి బాలాజీ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ఏ బుజ్జిబాబు, క్లినిక్ సర్వీస్ ఆఫీసర్, ఐసిటిసి, డిఎస్ఆర్సి సిబ్బంది, సిఎన్పి ప్లస్ సంస్థ మేనేజర్లు, సిబ్బంది, ప్రివెన్షన్ యూనిట్ బ్రెడ్ ప్రాజెక్ట్ మేనేజర్ సిబ్బంది, సాస్ జగ్గంపేట ప్రాజెక్ట్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. సో హెచ్ఐవి రాకుండా ఉండటానికి మనము అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా యూత్ అలానే డ్రగ్స్ మెయిన్. ఈ రోజుల్లో ప్రతి కళాశాలలో మనకి డ్రగ్ విచ్చలవిడిగా వాడడం అనేది పెరిగిపోతా ఉంది. ఇదొక బ్యాడ్ ఇష్యూ. సొసైటీలో ఇది చాలా మనకి వేళ్ళు ఇప్పుడు అది కింద నుంచి తీయాలన్నా చాలా కష్టమైన పరిస్థితిగా ఉంది ఇప్పుడు. మరి ప్రతి కాలేజీలో పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు. డ్రగ్స్ అలవాటు పడినప్పుడు మత్తులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. సో ఇలాంటి టైంలో మనకి మరి ఈ హెచ్ఐవి బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో డ్రగ్స్ అనేది మనము ఖచ్చితంగా చదువుకునే పీరియడ్లో పిల్లలు చాలా జాగ్రత్తగా ఈ డ్రగ్స్కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్తో సహా స్మోకింగ్ కూడా అంతే డేంజర్. స్మోకింగ్ అనుకుంటున్నాం, స్మోకింగ్ కూడా. కాకినాడ జిల్లాలో సంచలనం కలిగించిన పిఠాపురంలో జరిగిన సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ల లోడు, నూకల లోడు లారీల చోరీ కేసులను పిఠాపురం పోలీసులు ఛేదించారు. ఈ 2 కేసుల్లో 4 నిందితులను పోలీసులు అరెస్టు చేసి 2 లారీలు, 1 ట్రాక్టర్తో పాటు చోరీకి గురైన సరుకులను పిఠాపురం పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ చోరీ కేసుల విషయమై పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 5న పిఠాపురం పట్టణం కుంతి మాధవ స్వామి గుడి వద్ద పార్కింగ్ చేసి ఉంచిన సుమారు 26 లక్షల రూపాయల విలువైన ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ల లోడుతో ఉన్న లారీని, అదేవిధంగా డ్రైవర్స్ కాలనీ వద్ద నూకల లోడుతో ఉన్న లారీని ఆగంతకులు దొంగిలించారు. ఈ 2 లారీల చోరీలపై పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీకి పాల్పడిన వ్యక్తులను పిఠాపురం పట్టణానికి చెందిన బెల్లంకొండ రవితేజ, నాగిరెడ్డి నాగసతీష్, గంజి సురేష్, కాకినాడ రూరల్ పండూరుకు చెందిన నందిపాటి వీరసుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేసి 2 లారీలను, సుమారు 50 లక్షల రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐలు మణికుమార్, జాన్ బాషా, రామకృష్ణ, వెంకటేష్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే లోకల్ లోడ్లో ఉన్నటువంటి 9 లక్షల ప్రాపర్టీని కూడా మేము సీజ్ చేసి ఎంటైర్ ప్రాపర్టీని
ఇదంతా కూడా సీజ్ చేసి కోర్టుకి వీళ్ళందరికీ కూడా రిమాండ్ రిపోర్టు రెడీ చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకి ఇవాళ హాజరుపరుస్తాం అనేటువంటిది కూడా మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నాం. ఇందులో ఖచ్చితంగా ఈ ఏదైతే అశోక్ లైలాండ్ ఒకటి మిస్ అయిందని అనుకుంటున్నామో దాంట్లో ఇంకా 60 బాక్సులు ఇంకా రికవరీ చేయవలసి ఉన్నది. అది కూడా రికవరీ చేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం. ఈ లారీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా పోలీసు వారు తరఫున విజ్ఞప్తి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి లారీలు ఈ పట్టు ఏదైతే టెక్నాలజీ ఉపయోగించి ఈ కేసులు అనేటువంటిది డిటెక్ట్ చేయడం జరిగింది. టెక్నాలజీలో కూడా ఈ దొంగలు దొరకకుండా ఉన్నటువంటిది దొరికే విధంగా వీళ్ళందరూ కూడా GPS సిస్టమ్ కూడా ఈ లారీలో వేసుకోవాలనేటువంటిది ఒకటి. ఏ అయితే లారీ పార్క్ చేసేటువంటి ఏ ఏరియాలో ఉన్నాయో అక్కడ సీసీ ఫుటేజ్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఒక అడ్వైజ్ చేస్తున్నాం. అలాగే మేము అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. లారీ ఓనర్స్ వాళ్ళ యొక్క కీ అనేటువంటిది కూడా లారీలోని పక్కనే పెట్టేయడం అనేటువంటిది కొంతమంది చేస్తున్నారు. అలాంటిది కూడా చేయకూడదు అనేటువంటిది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే లారీ అసోసియేషన్స్కి అలాగే లారీ ఓనర్స్కి లారీలు ఉండేటువంటి ప్రదేశం వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అనేటువంటిది మనం మీడియా మిత్రులు ద్వారా కూడా తెలియజేస్తున్నాం. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వం అందిస్తున్న అపౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకుంటూ ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలని టీడీపీ నాయకుడు పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ పేర్కొన్నారు. పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని మాధవపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే వెంకటేష్ బాబు మాధవపట్నం గ్రామంలో అంగన్వాడీ స్టాఫ్కు సంబంధించి పెంకే వెంకటేష్ బాబు సొంత నిధులతో గర్భిణీలకు సీమంతాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. యువ నాయకులు రంగనాగ్ జన్మదినం సందర్భంగా గ్రామ అధ్యక్షులు పెంకే వెంకటేష్ బాబు గర్భిణీలకు సీమంతాలు ఏర్పాటు చేసి గర్భిణీలకు పౌష్టికాహారం సక్రమంగా తీసుకోవాలని తద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని బిడ్డ పుట్టిన అనంతరం తల్లిపాలే పుట్టిన బిడ్డకు శ్రీరామ రక్షని పెంకే వెంకటేష్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు మరియు అంగన్వాడీలు గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ జిల్లా కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్ బీజేపీ ఉపాధ్యక్షులు ఏడిది కృష్ణ తెలిపారు. జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని కాకినాడ సిటీ ఈస్ట్ మండల అధ్యక్షులు గాలిదేవర శేఖర్ అధ్యక్షతన మునకాల సాయిగోపి ఆధ్వర్యంలో 4వ డివిజన్ 100 బిల్డింగ్ ఎండోమెంట్ కాలనీ మున్సిపల్ హైస్కూల్ ప్రిన్సిపల్ స్కూల్ పిల్లల ప్రజానాయకులతో ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కోకిల సెంటర్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈస్ట్ మండల ఇన్ఛార్జ్ మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏడిది కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్, జిల్లా సెక్రటరీ జ్యోతుల రాజేష్, మండల ఇన్ఛార్జ్ మరియు జిల్లా సెక్రటరీ గూడాల శ్రీకృష్ణ, వీరప్రతాప్ జిల్లా నాయకులు మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశమంతటా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని ప్రతి మండలాల్లో గ్రామాల్లో జరపాలని అన్నారని, అదేవిధంగా పిల్లలకు దేశభక్తి భావం నింపి ఉండేలా కార్యక్రమం జరగాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి పాల్గొనే విధంగా చూసి దేశం కోసం ధర్మం కోసం చాటి చెప్పాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీహరి, సదనాని హరి, వనంశెట్టి సుబ్బారావు, కొండేటి గంగాధర్, కాకినాడ సిటీ అగ్రికల్చర్ మెంబర్ నూకరాజు, నేదురు జయలక్ష్మి, ముమ్మడి విజయలక్ష్మి, నర్ల విజయలక్ష్మి, ఐఎల్ పార్థసారథి, ఓలేటి రాంబాబు, నురుకుర్తి మూర్తి, ఇస్సాక్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన జ్యోతుల రాజేష్ గారు, ఇంకా ఇక్కడ పార్థసారథి గారు, వీళ్ళందరూ ఒక ఆధ్వర్యంలో ఈ యొక్క ఈస్ట్ మండలం ఒక హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మన భారతదేశ సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడాలనే ఒక ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని సంకల్పించారు. అదేవిధంగా ఒక భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్రం మనకి ఒక పండగగా జరుపుకోవాలని ప్రధానమంత్రి గారు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మన జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ప్రతి మండలంలో కూడా అన్ని మండలాల నుంచి మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఈ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మన ఈస్ట్ మండల అధ్యక్షుడు గాలిదేవర శేఖర్ అధ్యక్షతన, అదేవిధంగా మన మునగాల గోపి
4వ వార్డు డివిజన్ ఇన్ఛార్జిగా ఆయనకు ఈ బాధ్యత దిగ్విజయంగా కార్యక్రమాలు చేపట్టారు. మన జిల్లా అధ్యక్షులు బిక్కిడి విశ్వేశ్వర గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో 31 మండలాల్లో కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఏడికి కృష్ణాలని నాకు, అదేవిధంగా ప్రతాప్ గారికి ఈ ప్రోగ్రాం ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మేము ముఖ్య అతిథులుగా పాల్గొంటూ ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పిల్లలకు దేశభక్తి భావం పెంపొందేలాగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా దిగ్విజయంగా జరిపించిన మండల అధ్యక్షులకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా గోపి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15వ తేదీన మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ శ్రావణ మాసంలో 4వ శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మి వ్రతానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఈవో అల్లు వెంకట దుర్గాభవాని మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం వ్రతాన్ని 2 బ్యాచ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఎంతమంది వచ్చినా అందరికీ పసుపు కుంకాలు ఇవ్వబడతాయని అన్నారు. టికెట్ల విషయం ఏమీ లేదని, ఎంతమంది వచ్చినా వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, ఉదయం 6:30 నుండి మొదటి బ్యాచ్, ఉదయం 8:30 నుండి భక్తుల రద్దీ దృష్ట్యా 2 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. భక్తులు గంట ముందు వచ్చి దేవస్థానం దగ్గర కౌంటర్లో పూజా సామాగ్రిలు తీసుకోవాలని తెలియజేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మంచినీళ్లు, అన్నదాన సదుపాయాలు కల్పించడంతో పాటు భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టంగా చేసినట్లు ఇవ్వ తెలిపారు. 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి అమ్మవార్ల కృపా కటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొనేటువంటి ఆడపడుచులందరికీ కూడా పూజా ద్రవ్యాలని భక్తుల సహకారంతో దేవస్థానం వారు సప్లై చేస్తారు. ఈసారి మేము ఎలా అనుకున్నామంటే ఎక్కువ మంది ఈ పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి ఈ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా 2 బ్యాచ్లుగా ఈ వరలక్ష్మి వ్రతాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. ఉదయం 6:30కి ఒక బ్యాచ్, అలాగే 8:30కి ఒక బ్యాచ్. అంటే 6:30కి వచ్చే బ్యాచ్ ఒక గంట ముందుగా దేవస్థానం నిర్ణయించినటువంటి కౌంటర్ వద్దకు చేరుకున్నట్లయితే వారికి పూజా ద్రవ్యాలని దాతల సహకారంతో వారి చేతుల మీదుగా అందచేయడం జరుగుతుంది. అలాగే దేవస్థానం వారు ఈ పూజా కార్యక్రమాలు విధానం అయిపోయిన తర్వాత అన్నదానాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా, ఆసక్తి కలిగిన వారందరూ కూడా వచ్చి ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొని శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకుని ధరించవలసిందిగా ప్రార్థన. కాకినాడ భోగి గణపతి పీఠంలో 18వ సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో మంగళవారం ఉదయం అంగారక సంకష్టహార చతుర్థి ఘనంగా జరిగింది. మంగళ వాయిద్యాలతో నగర సంకీర్తన నిర్వహించారు. చతుర్థి ఉపవాసకుల ఆధ్వర్యంలో 24 నెలల పాటు గత ఏడాది మాఘమాసం నుండి జరుగుతున్నాయని పీఠం తెలియజేసింది. చతుర్థి సందర్భంగా పసుపు గణపతిని పూజించి పంచామృతాలతో ఊరేగించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ చతుర్థి వేళ గణపతి నైవేద్యం స్వీకరించి ఒక పూట భోజనం చేయకుండా ఉపవాస దీక్షను రాత్రివేళ చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చే వరకు కొనసాగించాలని అన్నారు. 27 బుధవారం నుండి సెప్టెంబర్ 4 గురువారం వరకు గణపతి నవరాత్రులు ఉన్నందున 7వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున 6వ తేదీన గణేష విగ్రహాలను నిమజ్జనం చేయాలని తెలిపారు. పీఠం భక్తురాలు సత్య ఆధ్వర్యంలో శ్రీవారి సేవా సమితి సభ్యులు ప్రత్యేక అలంకరణలు చేశారు. రాత్రివేళ చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చి కృష్ణపక్ష చతుర్థిని శాస్త్రరీత్యా ఘనంగా అల్పాహార పంపిణీతో పూర్తి చేశారు. వరలక్ష్మి, అనంతలక్ష్మి, నౌకాలక్ష్మి, దేవి, పద్మ, శ్రావణి, శ్రావ్య, మంగతాయారు, మహాలక్ష్మి, అలివేలు, మాణిక్యాంబ, దుర్గా, వెంకటేశ్వరరావు, రవికిరణ్, సత్యనారాయణ, అప్పారావు, సత్యం, ప్రసాద్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి సహస్రనామ పారాయణ జరిపారు. గణపతి నవరాత్రులు చేసే వాళ్ళకి 12 వారికి భోగి గణపతి పీఠం సహృదయంగా నమస్కరిస్తూ పాదాభివందనాలతో మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఖచ్చితంగా పాటించాలి. అదేంటంటే నవరాత్రులు ఈ ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ గురువారం వరకు జరుగుతాయి. మరునాడు శుక్రవారం విగ్రహాన్ని కలపడానికి లేదు. ఆ మరునాడు శనివారం కాబట్టి ఆ రోజు నిమజ్జనం చెయ్యాలి. కానీ చాలా రోజుల పాటు నవరాత్రులు అయిపోయిన తర్వాత విగ్రహాలు కలపడం అలవాటుగా తయారైంది. కానీ ఈ ఏడాది కుదరదు. ఎందుకు అంటే ఆదివారం నాడు చంద్రగ్రహణం వచ్చింది. చంద్రగ్రహణం ఆదివారం మధ్యాహ్నం 12 దాటిన తర్వాత మరి
ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా విగ్రహాలు కలిపే కార్యక్రమం చేయకూడదు. అట్లాగే పందిళ్ళలో విగ్రహాలు ఉంచకూడదు. చంద్రగ్రహణం అయిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేసినా సరే కూడా శాస్త్రరీత్యా సమ్మతం కాదు. చంద్రగ్రహణంలో విగ్రహాలు కలిపినా, చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత విగ్రహాలు కలిపినా చాలా అరిష్టదాయకం చేసేటువంటి వారికి, చూసేటువంటి వారికి, పూజలు చేసేవారికి కూడా. కాబట్టి పెద్దలందరూ కూడా మీ ప్రాంతాల్లో గణపతి నవరాత్రులు చేసేటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి కూడా తెలియచెప్పండి. చంద్రగ్రహణం రాకుండానే శనివారం నాడు విగ్రహాలు నిమజ్జనం చెయ్యండి. ఆదివారం 12 లోపులోనే నీటిలో కలిసిపోవాలి. కాబట్టి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు చేయాలని భోగి గణపతి పీఠం కోరుకుంటోంది. ఈ ఏడాది 43వ గణపతి నవరాత్రులు ఈ నవరాత్రి దీక్షలతో జరుగుతాయి. ప్రతిరోజు కూడా అష్టగణపతులతో నగర సంకీర్తన జరుగుతుంది. అనంతరం శనివారం అష్టగణపతుల యొక్క నిమజ్జన కార్యక్రమం జరిగి కాకినాడ సూర్యారావుపేట దోసలపూడి వారి వీధిలో 3000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. లోక కళ్యాణార్థం జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని భాగస్వామ్యం కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా భోగి గణపతి పీఠం ఆహ్వానిస్తూ స్వాగతిస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతర కృషి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. విధి నిర్వహణలో ఉండే పోలీసులు క్రమంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. హెల్త్ క్యాంపును ప్రారంభించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచన. బీజేపీ ఆధ్వర్యంలో 100 మీటర్ల త్రివర్ణ పతాకం ర్యాలీ. హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు. ఆటో డ్రైవర్స్ కి జీవన భద్రత కల్పించాలి. కాకినాడ నగరంలో ఆటో డ్రైవర్స్ నిరసన ర్యాలీ. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.